హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే నేను చికెన్ లివర్ ఫ్రై అయితే చేశాను. ఫస్ట్ టైం చేశాను. అది ఎలా చేశానో మీరు చూసేయండి. ఎప్పటి నుంచో మా వారిని లివర్ తీసుకురమ్మంటే తీసుకురారండి, ఎందుకంటే లివర్ తింటే మంచిది కాదని చెప్పేసి ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారు. ఎలా చేశానో మీరు చూసేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకుని అది కాగిన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకుని దాంట్లో శుభ్రంగా కడిగిన లివర్ అయితే వేసేసి ఉడికించుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఉడికించుకుని వండితే మంచిదండి. ఈ లివర్ ఉడకడానికి పెద్ద టైం పట్టదు, 5 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లోంచి వాటర్ని అయితే ఉంచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. ఒక 900 గ్రామ్స్ ఉందంట లివర్. దానికి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1.5 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉడికించిన లివర్ని కూడా వేసేసుకుని బాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సేపు అట్లా వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి కొంచెం ఉప్పు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి వేయించుకోవాలండి. అప్పుడు ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి, మంచి ఆయిల్ పైకి తేలితే చాలా బాగా అయితే ఫ్రై అయింది లివర్. ఇప్పుడు ఉడికిందా లేదు చూస్తున్నానండి. చాలా సాఫ్ట్గా అయితే ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ మసాలా వేస్తే. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇట్లా బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇట్లా ఫ్రై చేసేటప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే దీంట్లో వేయించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదని చెప్పేసి నేను వేయలేదు. అంతేనండి. ఇప్పుడైతే 5 మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చికెన్ లివర్ ఫ్రై ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. పప్పుచారు పెట్టుకున్నప్పుడు టమాటా రసంలోకి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. అంతేనండి. ఈ వీడియో నచ్చిందా మీకు? ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్వేత.